ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఇస్నాపూర్ మెయిన్ జంక్షన్ నుంచి చిట్కూల్కి వెళ్ళే రోడ్లో సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. దీనికి ఆపోజిట్లోనే ఏపీఆర్ బిల్డర్స్ వాళ్ళు మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు 141 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ గురించి అయితే మీకు చూపిస్తాను. సో ఇదంతా మీకు సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. సో ఏరియా అంతా మీరైతే ఒకసారి చూడొచ్చు. గ్రూప్ ఆఫ్ హౌసెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ 141 స్క్వేర్ యార్డ్ హౌస్ గురించి అయితే ఒకసారి చూద్దాం. ఇది మీకు బయట నుంచి ఎలివేషన్. సో ఇదంతా కూడా మీకు ఏంటంటే ర్యాంప్. సో వన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా చూస్తే ఇక్కడ మీకు పార్కింగ్ స్పేస్ ఇది. సో మీకు టైల్స్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే బిల్డ్ చేశారు. సో మీకు ఇక్కడ కిందని ఇక్కడ మీకు సైడ్ వాల్స్ కూడా ఫుల్గా టైల్స్ అయితే బిల్డ్ చేశారు. సో ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ రైట్ సైడ్ సంప్ అయితే ఇవ్వడం జరిగింది వాటర్ స్టోరేజ్ కోసం. దాని పక్కనే మనకి ఇండిపెండెంట్ బోర్ అయితే కూడా ఇచ్చారు వీళ్ళు ప్రతి హౌస్కి కూడా. సో ఇక్కడ మీకు డోర్స్ కానీ సీలింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వీళ్ళు డెవలప్ చేశారు. సో ఇదంతా మీకు వాష్ ఏరియా కిందకు వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ సో రైట్ సైడ్ ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా మనకి ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా చాలా 2.5 feet అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు వుడెన్ సో ఇక్కడ మీకు డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో వన్స్ మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా మనకి లివింగ్ స్పేస్ ఇది హాల్. సో ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, మంచి డిజైన్తో బిల్డ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి ఆపోజిట్లోని టీవీ యూనిట్ కూడా ఉంది. అలాగే సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారు. ఇన్ కేసు వుడ్ వర్క్ చేసుకుంటే కనుక లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా మీకు చాలా స్పేషియస్గా ఉంది. సో వన్స్ మనం ఇక్కడ హాల్లో నుంచి ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా మీకు డైనింగ్ ఏరియా ఇది. సో డైనింగ్ ఏరియాలో నుంచి ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి పూజా స్పేస్, పూజా రూము ప్లస్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు షెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరైనా వుడ్ వర్క్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. తర్వాత ఇది అంతా మనకి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ మనకి వెంటిలేషన్కి విండో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీద ఇక్కడ ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మనకి ర్యాక్స్ కూడా బిల్డ్ చేశారు. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా నుంచి మీరు ఇక్కడ హాల్ కూడా చూడొచ్చు. మనకి వాస్తు ప్రకారం నార్త్లో కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఒక బెడ్రూమ్లోకి అయితే ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నాం. సో దీనికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సో మనకు ఎలాంటి లైటింగ్ కూడా లేకుండా మనం ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ విండో ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇవ్వడం జరిగింది. అలాగే సిమెంట్ ర్యాక్స్. సో వుడ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. సో తర్వాత ఇక్కడ మనకి వెస్టర్న్ స్టైల్లో ఇక్కడ వీళ్ళు వాష్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ కానీ ఇక్కడ హౌస్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. ఇందులో అయితే మీరు వెంటిలేషన్ చూడండి చాలా క్లియర్గా అయితే ఉంది. సో మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మీకు సిమెంట్ ర్యాక్స్ కానీ ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో కానీ క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. సో దీనికి అటాచ్డ్ మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది. ఇందులో మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి వెంటిలేషన్ బాగుంది. అలాగే మీకు ఇక్కడ మీద స్టోరేజ్ ఏరియా కూడా ఉంది. సో రూమ్ సైజెస్ కూడా మనకి చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇదంతా మనకి వాష్ ఏరియా. సో వాష్ ఏరియా నుంచి పక్కనే మనకి సో టెర్రస్ మీదకి అయితే మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. సో టెర్రస్లో కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనకి పిల్లర్స్ అయితే ఇచ్చారు. ఇన్ కేసు ఫ్యూచర్లో మీరు ఎక్స్ట్రా ఫ్లోర్ బిల్డ్ చేసుకోవాలన్నా సరే మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ రోడ్డు పాయింట్ అయితే చూడండి. ఎగ్జాక్ట్గా రోడ్డుకి పక్కనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. కంప్లీట్గా మనకి గ్రూప్ ఆఫ్ హౌసెస్, కంప్లీట్గా సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. సో ఈ రోడ్ ఇక్కడ మనకి ఇస్నాపూర్ నుంచి డైరెక్ట్గా మనకి ఇంద్రేశంకి అయితే కనెక్ట్ అవుతుంది. సో ప్రైమ్ లొకేషన్లో ఉన్న అన్ని ఏరియాస్కి ఇక్కడ నుంచి కనెక్టివిటీ అనేది ఉండడం వల్ల ఇక్కడ హౌసెస్ అన్ని కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే సేల్ అవుతున్నాయి. బడ్జెట్కి ఆపోజిట్లోనే ఏపీఆర్ బిల్డర్స్ వారు మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఏరియా అంతా కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుంది.